హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా రోజుల నుంచి ఈ ఇన్విజిబుల్ చైన్స్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో ఫైనల్గా ఈరోజు అయితే చేస్తున్నానండి. మెటీరియల్ అయితే నాకైతే మొన్ననే వచ్చింది. సో ఆ తీసుకున్న మెటీరియల్తో మీకైతే నేను ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ వీడియోస్ అయితే చూపిస్తున్నాను. సో ఈ 4 కూడా చాలా బాగా వచ్చాయి ఇన్విజిబుల్ చైన్స్ అయితే. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ లీఫ్ మోడల్ ఇన్విజిబుల్ చైన్ అయితే చేయాలనుకుంటున్నాను. 8K ఐ షేప్ కుందన్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ 3mm సౌజ్ రౌండ్ కుందను, నెక్స్ట్ అలాగే రెక్టాంగిల్ కుందన్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్స్ షీట్ పైన గమ్ అప్లై చేసుకొని అంటించుకొని ఐ పిన్స్ అనేవి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత మనము ఎడ్జెస్ అనేవి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా చూసారు కదా, మన పెండెంట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ గేర్ వైర్ అయితే తీసుకున్నాను. సో మన నెక్కి ఎంతవరకు సరిపోతుంది అనేది చూసుకొని అంత అయితే తీసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి 14.5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. సో సెంటీమీటర్లో ఎంత అవుతుంది అనేది కూడా చూసుకొని మీరు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాక్ బీడ్స్ అనేవి తీసుకొని మనమైతే ఇక్కడ లాక్ చేసేసుకోవాలి. సో ఈ లాక్ బీడ్స్ అనేవి మీ దగ్గర లేకపోతే షుగర్ బీడ్ తీసుకొని B7000 గమ్ ఉంటుంది కదా, B7000 గమ్ అనేది అంటించుకొని డ్రై అయిన తర్వాత సో మనం అది డ్రై అయిపోయిన తర్వాత మనకు అది కదలకుండా ఉంటుందండి. సో లాక్ బీడ్ లేకపోతే ఆ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా మనం ఇలా లాక్ చేసేసుకున్నాక సెంటర్కి చూసుకొని సెంటర్లో అయితే కట్ చేసేసుకోవాలి. సెంటర్లో కట్ చేసుకొని నేను ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి జంప్ రింగ్ అనేది పెట్టుకుంటున్నాను, ఇంకొక సైడ్ వచ్చేసి హుక్ లాక్ అయితే పెట్టుకున్నానండి. సో చూసారు కదా, ఇలా అయితే సెంటర్లో కట్ చేసుకొని మనం మళ్ళీ లాక్ బీడ్తో లాక్ చేసేసుకోవాలి, జంప్ రింగ్ అనేది పెట్టుకొని. నెక్స్ట్ ఇంకొక సైడు హుక్ ఉంటుంది కదా, హుక్ అనేది పెట్టుకొని మిగతా లాక్ అనేది చేసేసుకున్నాక మిగతా ఎక్స్ట్రా పార్ట్ గేర్ వైర్ ఉంటుంది కదా, ఆ గేర్ వైర్ అనేది కట్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా మన ఫస్ట్ ఇన్విజిబుల్ చైన్ లీఫ్ మోడల్ పెండెంట్ చైన్ అయితే రెడీ అయిపోయింది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్లో నేను వీడియోస్ అనేది స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ పెండెంట్ ఇన్విజిబుల్ చైన్ అనేది నాకు కనిపించింది. సో అప్పటి నుంచి ట్రై చేయాలనుకున్నాను. సో మెటీరియల్ అనేది నాకు కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇన్ని రోజులు పట్టిందండి సో నాకైతే చేయడానికి. సో లేట్గా చేసిన లేటెస్ట్గా చేస్తే బాగుంటుందని అయితే నేను చేశాను. సో చాలా రోజుల నుంచి అనుకున్నాను, ఫైనల్గా ఇప్పటికైతే కుదిరింది ఈ ఇన్విజిబుల్ చైన్స్ అనేది చేయడం. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. సో సింపుల్గా డ్రెస్సెస్ అనేవి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. సో ఎక్కువగా హెవీ జ్యువెలరీ మాకు ఇష్టం ఉన్నది అన్న వాళ్ళకి ఈ ఇన్విజిబుల్ చైన్స్ అనేవి నిజంగా చాలా బాగా సూట్ అవుతాయి. సో ఫస్ట్ది మన లీఫ్ పెండెంట్ ఇన్విజిబుల్ చైన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ అయితే చూద్దాము. ఇక్కడ నేను సెకండ్ ఇన్విజిబుల్ చైన్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి పెండెంట్తో అయితే చేస్తున్నాను. సో నేను బ్యాంగిల్స్ అనేది చేయగా నా దగ్గర ఒక్క లక్ష్మీ అమ్మవారి పెండెంట్ అయితే ఉండిపోయింది. సో దీంతో ఇన్విజిబుల్ చైన్ చేద్దామని చెప్పేసి నేనైతే చేస్తున్నాను. అమ్మవారి లాకెట్ అనేది తీసుకొని స్టోన్ చైన్ అనేది అంటించుకోవాలండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 4mm సైజ్ రౌండ్ సైజ్ కుందన్స్ అనేవి తీసుకొని అంటించుకోవాలి. మళ్ళీ స్టోన్ చైన్ అనేది అంటించుకోవాలండి. సో చూసారు కదా, ఇంతే ఫైనల్గా. మీరు కావాలనుకుంటే లాస్ట్లో బాల్ చైన్ కూడా అంటించుకోవచ్చు. సో నేను ఇక్కడ వరకే అంటించుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇప్పుడు వ్యాక్స్ షీట్ పైన అయితే అంటించేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి డ్రై అవ్వక ముందే మనం గమ్ అప్లై చేసుకున్నాం కదండి, 2 సైడ్స్ కూడా మనకి ఇది పెండెంట్లో ఉండాలి కాబట్టి పైన కింద కూడా నేను ఇక్కడ ఐ పిన్స్ అనేవి అంటించుకుంటున్నాను. కింద వచ్చేసి బీడ్స్ లోరియల్ పెరల్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవడానికి నేను కిందను కూడా ఐ పిన్ అనేది పెట్టుకున్నాను. సో మనకి ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను 4mm సైజులో వైట్ కలర్ పెరల్స్ అయితే తీసుకున్నానండి. సో పెరల్స్ అనేవి 4 అనేవి నేను ఇటువైపు పెట్టుకుంటున్నాను, 4 అనేవి అటువైపు. నెక్స్ట్ అలాగే అక్కడక్కడ మళ్ళీ నేను పెట్టుకోవాలనుకుంటున్నాను, మెడకి కొంచెం పెరల్స్ అనేవి వచ్చి లుక్ బాగుండడం కోసం. సో నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మీకు నేను చెప్పే కంటే చూస్తేనే బాగా అర్థమవుతుంది. లాకెట్ పక్కకి 4 బీడ్స్ అండి, పెరల్ బీడ్స్. నెక్స్ట్ అలాగే కొంచెం పైకి 1 బీడ్ తీసుకొని మళ్ళీ లాక్ బీడ్స్ అనేవి వేసుకున్నాను. మళ్ళీ ఇంకొక
గ్యాప్ అనేది ఒక 3 ఇంచెస్ దగ్గరికి గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ లాక్ బీడు, వైట్ పెరల్, నెక్స్ట్ అలాగే లాక్ బీడు. సో ఇప్పుడైతే మనం వాటన్నిటిని కూడా లాక్ చేసేసుకోవాలి. ఇక్కడ లాక్ చేసుకుంటేనే మనకి అవి బీడ్స్ అనేవి అటు ఇటు కూడా జరగకుండా ఉంటాయి. సో చెప్పాను కదండి, మీ దగ్గర ఇలాంటి లాక్ బీడ్స్ లేకపోతే B7000 గమ్ని షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, షుగర్ బీడ్స్ కానీ 2mm సైజ్ బీడ్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా అంటించుకొని డ్రై అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో లాక్ బీడ్స్ లేకపోయినా సరే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ నేను జంప్ రింగ్, నెక్స్ట్ అలాగే హుక్ రింగ్ అనేది తీసుకొని ఇక్కడ లాక్ బీడ్స్తో లాక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ కింద ఐపిన్ అనేది అంటించుకున్నాం కదండి, సో అక్కడ వచ్చేసి నేను ఒక వైట్ పెరల్, నెక్స్ట్ అలాగే లోరియల్ పెరల్స్ 4 తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ మనం కింద ఐపిన్ అనేది ఉంది కదండి, ఆ ఐపిన్లోకి ఈ జంప్ రింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఫైనల్గా మన సెకండ్ ఇన్విజిబుల్ చైన్ కూడా రెడీ అయిపోయింది. సో ఇది కూడా చాలా బాగా వచ్చిందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనకి ఇన్విజిబుల్ చైన్స్ ఏంటి అంటే, మనం ఏ కలర్ డ్రెస్ మ్యాచింగ్ అనేది వేసుకుంటామో సో ఆ కలర్ పైకి మనం కుందన్స్ అనేవి తీసుకొని ఈజీగా మనమే చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుందండి లుక్ అనేది. ఇన్విజిబుల్ చైన్స్ అనేవి నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఫస్ట్ టైం కూడా నేను పెట్టుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా చూడండి. ఈ 4 ఇన్విజిబుల్ చైన్స్లో మీకు ఏ చైన్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనము థర్డ్ ఇన్విజిబుల్ చైన్ పెండెంట్ అయితే రెడీ చేసుకుందాము. ఇప్పుడు నేను చేస్తున్న ఈ పెండెంట్ అనేది చాలా వైరల్ అవుతుందండి. సో లోటస్ పెండెంట్, దీంతో మనకి ఏ కలర్ అయినా కూడా చేసుకున్నా కూడా ఆసమ్గా ఉంటుంది. ఇక్కడ మనము మ్యాట్లో లోటస్ చేసుకొని పెండెంట్ చేసుకున్నా, గ్లాస్లో పెండెంట్ చేసుకున్నా సో లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో చాలా ట్రెండింగ్లో ఉంది లోటస్ ఇన్విజిబుల్ చైన్ పెండెంట్ అనేది. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నేను ఇక్కడ రాయల్ బ్లూ అనేది తీసుకొని చేస్తున్నాను. సో నాకు శారీకి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పి తీసుకొని చేశానండి. సో ఇక్కడైతే నేను లోటస్ డిజైన్ అనేది చేసుకొని పెండెంట్ బ్యాక్ షీట్ పై అయితే అంటించుకొని ఐపిన్ కూడా పెట్టుకోవాలి. నేను ఇక్కడ వైట్ స్టోన్ అనేది, క్లిప్ స్టోన్ అనేది తీసుకున్నాను, మీరు కలర్లో కూడా తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను గేర్ వైర్ అనేది కూడా మన నెక్కి ఎంత సరిపోతుంది అనేది చూసుకొని తీసుకోవాలి. గేర్ వైర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2mm సైజులో బీడ్స్ అనేవి తీసుకున్నాను. సో లాకెట్ పక్కన నేను 2 బీడ్స్ తీసుకున్నానండి. మళ్ళీ అక్కడక్కడ 1 బీడ్ తీసుకొని లాక్ బీడ్తో నేను లాక్ చేస్తాను. సేమ్ యాజ్ యూజువల్ మనము జంప్ రింగ్, నెక్స్ట్ అలాగే హుక్ అనేది పెట్టుకొని లాక్ చేసేసుకోవాలి లాక్ బీడ్స్తో. ఎక్స్ట్రా గేర్ వైర్ అనేది కట్ చేసేసుకోవాలి. సో పెద్దగా ప్రాసెస్ ఏం కాదండి, ఈజీగా మీకు మీరే చేసుకోవచ్చు. సో ఈ మెటీరియల్ అనేది నేను ప్రజ్ఞా కలెక్షన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే హర్షు బై క్రాఫ్ట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుందండి. సో ఆ పేజ్ కూడా చాలా బాగుంటుంది. సో చాలా పేజెస్ అయితే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఈ మెటీరియల్ అనేది ఉంటుందండి. సో మీరు చేసుకోవాలనుకుంటే మీరు మీషోలో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ నేను ఈ లోటస్ పెండెంట్కి కూడా 3 పెరల్స్ అనేవి నేను కిందన ఐపిన్ అనేది అంటించుకున్నాం కదా, సో ఆ ఐపిన్లో అయితే వేసుకుంటున్నాను. సో ఈ 3 లోరియల్ పెరల్స్ అనేవి మనము ఐపిన్లో వేసేసుకొని సో లాక్ చేసేసుకోవాలి. సో మీరు కావాలనుకుంటే ఈ రాయల్ బ్లూ కలర్ ఉంది కదండి, ఆ రాయల్ బ్లూ కలర్లో మనకి ఇక్కడ మొనాలిసా బీడ్స్ ఉంటాయి. సో వాటిని కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. సో నాకైతే సింపుల్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి లోరియల్ పెరల్స్ అయితే నేను వేసుకున్నాను. సో చూసారు కదా, మన లోటస్ పెండెంట్ ఇన్విజిబుల్ చైన్ కూడా రెడీ అయిపోయింది. నాకు ఈ 4 ఇన్విజిబుల్ చైన్స్లో ఈ లోటస్ ఇన్విజిబుల్ చైన్ అనేది చాలా బాగా నచ్చిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది కదండి. పెట్టుకుంటే కూడా లుక్ అంతే బాగుంటుంది. సో ఈ ఒక్క జ్యువెలరీ వేసుకొని ఈ మోడల్లోనే మనము ఇయర్ రింగ్స్ కూడా చేసుకొని పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి లుక్ అయితే. ఇప్పుడు మనము లాస్ట్ ఇన్విజిబుల్ చైన్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి నేను 6mm తిలగం షేప్ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే సిరమిక్ కుందన్స్ తీసుకున్నాను. 8K గ్లాస్ గ్రీన్ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాను.
సో చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవాలి. సో పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా మనం వ్యాక్స్ షీట్ పైన పెట్టుకొని పూర్తిగా డ్రై అయిన తర్వాత కట్ చేసుకోవాలండి. సో నేను చెప్పాను కదా, పెండెంట్స్ అనేవి చేసుకున్నప్పుడు మనం పైన కిందన కూడా ఇలా ఐ పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు కనుక క్లిప్ స్టోన్స్ యూజ్ చేస్తే మనకి క్లిప్ స్టోన్స్లో పైన అయితే మీరు ఐ పిన్ అయితే పెట్టుకోవాల్సిన లేదండి, మనకి క్లిప్ స్టోన్స్కి హోల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సేమ్ అండి, మనం ప్రిపేర్ చేసుకున్న పెండెంట్ అనేది ఈ గేర్ వైర్లోకి వేసుకొని నెక్స్ట్ మీరు ఇక్కడ నేను 4mm సైజులో గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి తీసుకున్నాను. 1 బీడ్ తీసుకున్నాను, అంటే అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి తీసుకొని నెక్స్ట్ అలాగే లాక్ బీడ్తో నేను లాక్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నెక్ దగ్గర ఇంకా కొంచెం గ్యాప్ అనేది ఒక 4 ఇంచెస్లో ఇచ్చుకున్నాను, 3 ఇంచెస్లో ఇచ్చుకొని నేను ఇక్కడ మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ లాక్ బీడ్తో లాక్ చేసేసాను. సో మీరు ఈ ఇన్విజిబుల్ చైన్స్ అనేవి మీ డ్రెస్ కానీ లెహెంగాస్ కానీ శారీస్ కానీ మ్యాచింగ్ చేసుకోవాలనుకుంటే ముందుగానే పెండెంట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత ఈ గేర్ వైర్తో మీరు చైన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో ముందుగా మీరు లాకెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుందండి ఈ చైన్స్ అనేవి మేకింగ్ చేసుకోవడం. సో మీరు ముందుగానే కనుక పెండెంట్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే ఈ గేర్ వైర్ యూజ్ చేసి ఈ చైన్స్ మేక్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఒక 30 to 40 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. ఒక 3 to 4 పెండెంట్స్ చేసుకోవాలి అనుకుంటున్నారనుకోండి, మీరు చైన్స్ అనేవి ఒక 30 మినిట్స్లో అయిపోతుంది, అరగంటలో అయితే అయిపోతుందండి. సో చాలా ఈజీగా మీకు మీరే చేసేసుకోవచ్చు. సో మళ్ళీ అంతే అండి, ఒకవైపు జంప్ రింగ్ అనేది అటాచ్ చేసుకొని లాక్ బీడ్తో లాక్ చేసేసుకొని ఇంకొక వైపు హుక్ ఉంటుంది కదా, హుక్ దాంతో మనమైతే లాక్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ బీడ్ తీసుకొని లోరియల్ పెరల్స్ అనేవి 4 తీసుకొని జంప్ రింగ్లోకి అటాచ్ చేసుకొని మనం ఆల్రెడీ ఐ పిన్ అనేది అంటించుకున్నాం కదా, సో దానికైతే అటాచ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఫైనల్గా అయితే మనకి ఈ ఇన్విజిబుల్ చైన్ కూడా రెడీ అయిపోయింది. సో ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో చూసారు కదండి, ఫైనల్గా మన 4 ఇన్విజిబుల్ చైన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో మీరు కూడా ఈ ఇన్విజిబుల్ చైన్స్ అనేవి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ చైన్స్లో మీకు ఏ చైన్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఇంకా డిఫరెంట్ డిజైన్స్లో కావాలనుకుంటే ఏ డిజైన్లో కావాలనేది కూడా కామెంట్ చేయండి. నేను ఆ డిజైన్ అయితే ట్రై చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. మీరు కూడా మర్చిపోకుండా ఈ 4 డిజైన్స్లో ఏ డిజైన్ మీకు నచ్చింది అనేది కామెంట్ చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.